అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మొత్తం ఎక్కడ చూసినా చాలా చోట్ల అసమ్మతి రాగాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మళ్ళీ వైసీపీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో మరి చాలా చోట్ల అసమ్మతి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా చోట్ల అధిష్టానం కలుగు చేసుకొని అడ్జస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి మొత్తం మీద ఇక్కడ సింగనమల కావచ్చు, జిల్లాలో ఈ మధ్య కాలంలో రాప్తాడు ఇటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో పుట్టపర్తి కూడా ఈ కోవలేకే చెందుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి అనంతపురం సిట్టింగ్ ఎంపీ రంగయ్యకు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ ప్రకటించిన నేపథ్యం. ఇక్కడ విజయం ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా గతంలో కూడా ఎప్పుడు వైఎస్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఎల్ఎం మోహన్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఎల్ఎం మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు? అందులో ఆ జిల్లాకు సంబంధించి అసమ్మతి విషయాల మీద ఏమైనా క్లారిటీ ఉందా? ఇంకా అధిష్టానం కూడా ఏమైనా ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో సంప్రదించే అవకాశం ఉందా? తదితర అంశాలతో మనతో మాట్లాడడానికి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటలోనే? సార్ ఏంటి సార్, మొత్తం మీద అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎక్కువగా అసమ్మతి రాగాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం, దీన్ని ఎలా చూస్తారు? సమ్మతి ప్రతి పార్టీలోనే ఉంటుంది. అక్కడ జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, వైఎస్ఆర్సీపీలో కానీ మామూలుగా అసమ్మతి అనేది ప్రతి పార్టీలలో ఉంటాయి. కాకపోతే పార్టీ హైకమాండ్ వాళ్ళతో సంప్రదించి డిస్కషన్ చేసిన తర్వాత అన్నీ సమసిపోతాయనే ఆలోచన నాకైతే అనిపిస్తుంది. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో నేను చెప్పినట్టు రౌకొండ మధు గారు కావచ్చు, సింగనమల్ల కొందరు ఏదో మొన్ననే ఒకటి పేపర్ కటింగ్ కూడా వచ్చింది, పేపర్లో ఇట్లా మీటింగ్లు పెడతాం అసమ్మతి మీటింగ్ అన్నట్టు. మన పుట్టపర్తిలో సోమశేఖర్ రెడ్డి గారు కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ అంటే వాళ్ళు ఆశించిన వ్యక్తులు వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళ స్థాయి తగ్గట్టు వాళ్ళకి ఏదైనా లేక మాట్లాడడమా, లేక టికెట్ రాలేదని ఆలోచన ఉండడమా, ఏదో అనేక కారణాలతో కొంచెం అసమ్మతిగా ఉండడం మాట వాస్తవమైనా కూడా, కానీ పార్టీ హైకమాండ్ అందరినీ పిలిపించి మాట్లాడి సాల్వ్ చేస్తుందనే నమ్మకం అయితే అనిపిస్తుంది. మా నియోజకవర్గం కూడా రంగయ్య గారిని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత ఆయన కూడా ఇక్కడ వచ్చి కలవడం జరిగింది. సరే, నాకు ఎక్కడ ఏమి అనేది ఇంకా డిసైడ్ కాలేదు. నేను మామూలుగా గతంలో అనేక ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా పనిచేయడం జరిగింది. గతంలో తాడికొండ ఒకసారి, రాయదుర్గం ఉప ఎన్నికల్లో, పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఆ నియోజకవర్గంలో కూడా ఒక ప్రాంతంలో నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. మన స్థానిక సంస్థ ఎన్నికల్లో హిందూపూర్, ధర్మవరం చేయడం జరిగింది. అదేవిధంగా పెనుగొండ 2019 ఎన్నికలప్పుడు నేను దగ్గర నుండి పూర్తిగా చూసుకోవడం జరిగింది. అదేవిధంగా కళ్యాణదుర్గం మా నియోజకవర్గం చూస్తూ పెనుగొండ కూడా చూడడం జరిగింది. తర్వాత మడకసిర కూడా ఎలక్షన్కు చేయడం జరిగింది. అనేక ప్రాంతాల్లో చేసినాను. తర్వాత ఆశించడం అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు కూడా ఎప్పుడుంటూ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో పాటు నియోజకవర్గంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి కావాలనే ఆలోచన, ఆశ అయితే ఉంటుంది. అంటే ఒక విషయం అండి, ముఖ్యంగా వైఎస్ కుటుంబంతో పెద్ద ఎత్తున అవినాభావ సంబంధం ఉన్నటువంటి ఎల్ఎం మోహన్ రెడ్డికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాస్ట్ ఈ 5 ఏళ్ల గవర్నమెంట్లో కూడా సరైన ప్రాధాన్యత లేదు అనేది జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ. దీని మీద ఏం చెప్తారు అసలు? అందరూ ఆశించినట్టు మనకు తగ్గట్టు రాలేదనేది నాకున్నా కూడా, కాకపోతే ఏమంటే ఏదో ఒకటి ఇచ్చినామని పార్టీ అనుకుంటుంది. నేనైతే అప్పుడు కూడా గ్రంథాలయ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన తర్వాత నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారితో నాకు అవసరం లేదు, ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందే చేసినాను, చేసి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రిజైన్ చేసి వచ్చిన పదవి ఇది. తర్వాత నాకు ఇప్పుడు కూడా అదేంది, నేను టికెట్ 2009లోనే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూర్చోబెట్టి ఎందుకు మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదని చెప్పడం జరిగింది. ఆ రోజున్న పరిస్థితులు బట్టి చిరంజీవి గారు పార్టీ పెట్టడం, చిరంజీవి గారు 1/2 సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పడం, చంద్రబాబు నాయుడు గారు అదే టైంలో ఏదో బస్సు యాత్ర పెట్టి ఆ టైంలో ఆయన 100 సీట్లు మేము టీడీపీ తరఫున ఇస్తామని చెప్పడం, వీటిపైన రాజశేఖర రెడ్డి గారు నాతో కూడా మనం కూడా రఘువీరారెడ్డి కదా సీనియర్ బీసీ నాయకుడు, అతనికి అకామిడేషన్ చేయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కళ్యాణదుర్గం అది ఏర్పాటు చేద్దాం, నీకు మంచి పదవి ఇస్తానని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కన్విన్స్ అయిపోయి నేను కూడా దగ్గరుండి నియోజకవర్గానికి రఘువీరారెడ్డి గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రతి గ్రామంలో నేను రఘువీరారెడ్డి గారితో పాటు కలిసి పనిచేసి ఆయన గెలుపు కృషి చేయడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామాలను బట్టి ఇంక రాష్ట్ర విభజన రకరకాల కారణాలతో జరుగుతూ వచ్చినాయి. తర్వాత 2014లో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 19లో
ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని అనేక రకాల ఇబ్బందులు పెట్టడంతో పాటు పాదయాత్ర చేయడం రకరకాల సమస్యలతో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇప్పుడు మనం టికెట్ అడగడం కూడా ఎందుకులే అన్నట్టు నేను ఆ ఇంట్రెస్ట్ కూడా చూపలేదు. అప్పుడు తర్వాత మంచి పోస్ట్ వస్తుంది అయితే అనుకున్నాము. కాకపోతే ఆ ఈక్వేషన్స్ లేక జగన్మోహన్ రెడ్డి గారు అయితే పర్సనల్గా నాకైతే ఖచ్చితంగా చాలానే ఉంది. ఎక్కడో ఏదో డిఫరెన్స్ జరుగుతుంది. ఆ డిఫరెన్స్ వల్ల నేను వెనుకబడిపోయినానని నేను కూడా అనుకుంటాను. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో దారిలో వెళ్తూ చూసి సంబంధించినటువంటి నాయకులకు ఫోన్ చేసి మోహన్ రెడ్డిని పిలిపించి మంచి విచారించండి, ఏం కావాలో ఏ పోస్ట్ కావాలని టైప్లో మాట్లాడము. ఆ మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పడము, తర్వాత అనేక రకాలుగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత నాకు లాస్ట్ వరకు స్టేట్ కార్పొరేషన్ వస్తుందని చెప్పడం జరిగింది. నేను వస్తుందనుకున్నా. సరే మరి ఏం జరిగిందేమో జిల్లా గ్రంథాలయ సంస్థ. సార్ ఒక విషయం చెప్పండి సార్, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉషశ్రీ చరణ్ని గెలిపించుకురండి, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి అని చెప్పి చాలా చర్చ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎల్ఎం మోహన్ రెడ్డికి ఎందుకు న్యాయం జరగలేదంటారు? ఇది ఎల్ఎం మోహన్ రెడ్డి ఫెయిల్యూరా, లేకుంటే అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదంటారు? ఫెయిల్యూర్ అంటే ఒక విధంగా నేను కూడా కొంచెం ఫెయిల్యూరే అనుకో. ఎందుకంటే నాకు ఒక మనిషి మీద విశ్వాసము నమ్మకం పెట్టిన తర్వాత వాళ్ళు చేస్తారు అనే ఆలోచనతోనే నేను కొంచెం ఒత్తిడి చేసి అందరు లీడర్ల దగ్గరికి పోయి వాళ్ళ కాలు పట్టుకుని వీళ్ళు కాలు పట్టుకుని వాళ్ళతో లెటర్లు తెచ్చి వీళ్ళతో లెటర్లు పెట్టి అవి తీసిపోయి వాళ్ళ దగ్గర పెట్టి ఏడ్చి గగ్గోలు పెట్టి చెప్పడం చేయడం నా చేత కాదనమాట. ఏదన్నా పని చెప్తే దానికి ఒకటికి రెట్టింపు పని చేయగలుగుతా. కానీ నాకు కావాల్సిన దాంట్లో నేను అడగడంలో అయితే ఫెయిల్యూరే, దాంట్లో డౌట్ లేదు. అది నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక మందికి చైర్మన్ పోస్టులు అనౌన్స్ చేసినప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారితో పాటు పాదయాత్ర చేసినా కూడా నాకు కూడా అనౌన్స్ అవుతుంది. నేను టీవీలో చూసేవాడిని, నేను పోయి అడిగి కలిసి చేసుకునేవాడిని కాదు. ఆ తర్వాత అందరికీ అనౌన్స్ అయిన తర్వాత ఇదేంది ఇట్లా జరుగుతుంది నాకు రాలేదని నేను రాజశేఖర రెడ్డి గారితో ఒకసారి ఏదో డిస్కషన్ చేసినప్పుడు అప్పుడు ఏం కావాలో నువ్వు చేసుకోకూడదా, నువ్వేం అడగలేదు కదా, నేనేం చేయాలని చెప్పి నీకు ఏది ఖాళీ ఉంటే అది చూసుకోపో, నీకు చేస్తానని చెప్పడం జరిగింది. అప్పుడు ఖాళీలు ఆల్రెడీ అన్ని పిల్లప్ అయిపోయినాయి కాబట్టి ఆ టైంలో నేను గ్రంథాలయం ఖాళీ ఉందంటే సరే చేద్దాంలే అని చెప్పి అని చేయడం కూడా జరిగింది. తర్వాత ఈ రోజుకైతే నేను చేసి దాదాపు 2010లో రిజైన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు. ఇంకా తర్వాత మళ్ళీ గ్రంథాలయం ఎంటుకుంటుంది. ఇంత పని చేసి తర్వాత పాదయాత్ర చేసి ఆ తర్వాత నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా పనిచేసి రాష్ట్ర కార్యదర్శిగా సిఈసి మెంబర్గా అనేక రకాలుగా అనేక పదవులు చేసిన తర్వాత మంచి అవకాశం ఉంటుంది అనుకున్నాం. కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగేది. మన పైలు అనుకోవచ్చు, మనం ఫెయిల్యూర్ అనుకోవచ్చు, లేక వాళ్ళు నిర్లక్ష్యం అనుకోవచ్చు. జరిగింది అయితే వాస్తవమే. సార్ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ అనంతపురం ఎంపీకి రంగయ్యకు కళ్యాణదుర్గం నియోజకవర్గం అనౌన్స్ చేసిన నేపథ్యంలో అక్కడ చాలామంది అసమ్మతివాదులు మేము చేయలేము అని చెప్పేసి బాటంగానే చెప్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ఇంటర్నల్గా చర్చించుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఎల్ఎం మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు? ముఖ్యంగా ఎందుకు స్తబ్దతగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చాలామంది వ్యతిరేకత అయితే ఏమీ అనిపించలేదు, కానీ చాలామంది వ్యతిరేకత ఆశించిన వ్యక్తులకు ఉంటుంది. ఇది గతంలో పోటీ చేసిన తిప్పేస్వామి రంగయ్య గారితో పాటు ఉన్నారు. ఆయన అయితే ఎప్పుడు ఏ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు పంపించలేదు కాబట్టి ఆయన అనౌన్స్ చేస్తానే ఆయనతో పాటు తిరుగుతున్నారు. నాకైతే గతంలో అనేక జిల్లాలకు అనేక నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగానే పనిచేసే కార్యక్రమం నాకు ఇచ్చినారు కాబట్టి మళ్ళీ ఇన్ఛార్జిగా ఏమన్నా పంపిస్తారేమో చూడాలి. నాకు పైనుంటి ఆదేశాలు అయితే రాలేదు. ఆదేశాలు వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాను. అంటే ఎల్ఎం మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో యాక్టివ్గా పార్టిసిపేషన్ చేయట్లేదు, వైసీపీ తరఫున ఎందుకు స్తబ్దతగా ఉన్నారు? ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎల్ఎం మోహన్ రెడ్డి కూడా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి అని ఈ వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే 2009లో రఘువీరారెడ్డి గారిని క్యాండిడేట్గా అనౌన్స్ చేసినప్పుడు రఘువీరారెడ్డి గారు స్వయంగా పిలిచి రాజశేఖర రెడ్డి గారిపై రఘువీరారెడ్డిని ఇంట్రడ్యూస్ చేయమని చెప్పడం జరిగింది. రఘువీరారెడ్డి గారిని ఫస్ట్ నేనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బహిరంగ సభ పెట్టి ఆ బహిరంగ సభలో నేను కూడా ఆశించాను. కానీ నాతో పాటు రఘువీరారెడ్డి గారు అయితే మంచి సమర్థవంతమైనటువంటి లీడర్గా ఉంటాడనే ఉద్దేశంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగిందని చెప్పి ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆయన నేను ఏ ఒక్కరోజు కూడా బయటికి పోతానంటే లేదు, నువ్వు పోవడానికి లేదు, నీకు ఏదైనా బయటికి పోయి పని చేయాలనిపించడుకుంటే నేను రాజశేఖర రెడ్డి గారితో చెప్పి ఇక్కడే ఆపుకుంటాను, నువ్వు ఆ పరిస్థితి చేయొద్దు, నువ్వు బయటికి పోతే నేను ఓడిపోతానని చెప్పి ఆయన చెప్పిన తర్వాత నేను ఒక్కరోజు కూడా బయటికి పోకుండా పనిచేసిన. తర్వాత నాకు జరిగిన ఎన్నికల్లో నాకు ఇతర నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు బాధ్యతలు ఇచ్చారు. కాబట్టి ఆ విధమైనటువంటి ఇన్ఛార్జి ఎక్కడన్నా పంపించాలని పార్టీ ఉందేమో నాకు తెలియదు. కానీ ఇక్కడ పని చేయాలని నాకు చేయాలనేది నాకైతే పైనుంటి ఆదేశాలు ఏంటి లేవు. కాబట్టి సరే మరి ఎక్కడన్నా పంపిస్తారా, ఇక్కడ చేయమంటారా, ఏదో చూద్దాం. ఇప్పటికిప్పుడే మనం నిర్ణయించుకోలేం. ఇంకా నామినేషన్ టైం చాలా 25వ తేదీ వరకు ఏదో నామినేషన్ టైం ఉంది కదా, టైం చూసి మాట్లాడదాంలే అని. ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీకు ఆ ఇండికేషన్స్ ఎల్ఎం మోహన్ రెడ్డిని గుర్తించి ఇండికేషన్స్ వచ్చే అవకాశం ఉందని ఇప్పటికీ అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, పార్టీని ఇది నువ్వు పార్టీలో
నేను చెప్పడం ఏందనే టైప్లో ఆయన మాట్లాడతారు. కానీ పార్టీ నుండి ఏదో ఒకటి వచ్చినప్పుడే కదా అక్కడ కూడా మనకు గౌరవం ఉండేది. మనం ఏదైనా ఒక నియోజకవర్గానికి పోయి పని చేయాలంటే ఆ పార్టీ చెప్పడం కానీ వీళ్ళు పోటీ చేసిన వాళ్ళు పోయి చెప్పించుకోవడం కానీ ఏదన్నా జరిగితే ఆ జరిగిన తర్వాత మనం పోయి అక్కడ ఏదైనా యాక్టివ్గా పని చేస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. మనంతటా పోయి వాళ్ళంతటా వాళ్ళు అనౌన్స్ చేసుకొని మనంతటా మనం సంఖ్యలో పెట్టుకుని పోయి ప్రచారం చేసి చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది కదా. అందువల్ల అనౌన్స్ చేసిన తర్వాత ఎక్కడ ఏం చెప్తారో చూసి పార్టీకి అయితే విధేయతగా పనిచేయాలనే ఆలోచన ఉంది. కానీ మనకు కావాలనే ఆలోచన ఒక పెద్ద ఎత్తున ఉన్నా కూడా అందరికీ న్యాయం చేయలేనప్పుడు పార్టీ మనం ఏదో ఒకటి పార్టీలో ఖచ్చితంగా పార్టీకి మనం పని చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చేయాలనేది అయితే ఉంది. మాకు పదవులు వస్తాయా రావా అనే దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలనే తాపత్రయం అయితే ఉంది. కానీ పైన మనకి ఇంకా ఏది ఆదేశాలు రాలేదు కాబట్టి చూద్దాం, ఆదేశాలు వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అయితే మాజీ గ్రంథాలయ చైర్మన్ ఎల్ఎం మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం. అసమ్మతి అనేది చాలా చోట్ల ఉండవచ్చు, కానీ దీన్ని అధిష్టానం హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి ఉంటుందని. గతం నుంచి నేను వైఎస్ ఫ్యామిలీకి చాలా దగ్గర సంబంధాలు కలిగిన వ్యక్తిని అయినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఈ 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా నాకు కూడా పదవుల పరంగా న్యాయం జరుగుతుందని ఎదురు చూసిన మాట వాస్తవమే. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గుర్తించి, ముఖ్యంగా ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గెలవాలి అంటే ఖచ్చితంగా ఎల్ఎం మోహన్ రెడ్డి కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే అక్కడ నుంచి ఇండికేషన్స్ వస్తే సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయడానికి సిద్ధంగా ఉంటూనే, మరోవైపు ముఖ్యంగా ఎందుకంటే ఆది నుంచి మేము వైఎస్ ఫ్యామిలీకి కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి, చాలా సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులు. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాలో మాకు న్యాయం జరగలేదు అనేది ఒకటి వైపు ఉన్నప్పటికీ మాత్రం, కాకపోతే రెండోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి శాయశక్తులా కృషి చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నామని ఎల్ఎం మోహన్ రెడ్డి ఒకవైపు చెప్తూనే, మళ్ళీ ఈ అసమ్మతి అనేది ఖచ్చితంగా చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ అధిష్టానం అది చూసుకుంటుంది. కాకపోతే ఎల్ఎం మోహన్ రెడ్డి పని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నుంచి ఇండికేషన్స్ వస్తే మాత్రం మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేయడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మాజీ గ్రంథాలయ చైర్మన్ ఎల్ఎం మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.